దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రేమైన వాళ్ళరా, మరి గత మాసము నుంచి కూడా మనము మరి హెబ్రీలు రాసిన పత్రికలో నుంచి విశ్వాస వీరుల పట్టిలో నుంచి ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక్కొక్క వీరుడి గురించి మనందరం కూడా కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మరి లాస్ట్ వీక్ మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, ఎంతవరకు వచ్చి ఆగిపోయాం. మనము మోషే గురించి మాట్లాడుకుంటూ, మోషే దేవుడు పిలుపుకు మరి ఒబే అయ్యాడా లేడా, ఒబే అయ్యేటప్పుడు ఒప్పుకున్నప్పుడు ఎటువంటి సాకులు చెప్పాడు, ఎటువంటి సమాధానాలు దేవుడు ఇచ్చాడు అనే అంశాన్ని మనము లోతుగా ధ్యానం చేశాం. హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఒకసారి చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించును. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగు చేయి చూచి మునిగిపోయిరి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలనగా మనం చదివినట్లయితే చూడండి ఎంత చక్కగా రాశారో. మరి పౌలు భక్తుడు తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు. ఇక్కడ ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత మరి డైరెక్ట్గా పౌలు భక్తుడు ఏం తెలియచేస్తున్నా అంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే, ఇశ్రాయేలు నిర్గమం చరిత్రలో, ఇశ్రాయేలును విడిపించే చరిత్రలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే డైరెక్ట్గా 10వ తెగులు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే దాని ముందున్న 9 తెగుళ్ళు, దాని ముందున్న స్టోరీ, దాని ముందు ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా రాయబడలేదు. అంటే మరి మోషేను పిలిచినప్పుడు మోషే ఏ విధంగా స్పందించాడు, మోషే ఏ విధంగా మరి సాకులు చెప్పాడు, మోషే ఒప్పుకున్నప్పుడు ఏ విధంగా వారిని విడిపించడానికి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో నుంచి వారిని ఏ విధంగా బయటికి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా అక్కడ స్పష్టంగా రాయబడలేదు. డైరెక్ట్గా ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఏంటంటే, చూడండి ఒకసారి చదివితే గన, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, మరి డైరెక్ట్గా పస్కాకు పోక మునుపు ముందు జరిగిన విషయాలేంటి, పస్కాకు పోక మునుపు ముందు జరిగిన విషయాలేంటి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు కూడా లాస్ట్ వీక్లో మోషే దేవుడి పిలుపుకు మరి విధేయత చూపించి అనేక సందేహాలు, అనేక అనుమానాలు, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడిచ్చిన సమాధానాలతో ఆయన తృప్తిపడి ఆయన మరి విడిపించేదానికి, ఐగుప్తు దేశం వెళ్ళేదానికి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేదానికి ఒప్పుకున్నట్టుగా మనం గమనించాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనము చేసుకున్న డివిజన్ ప్రకారము మరి 1 నుంచి 4వ అధ్యాయం వరకు కూడా 4 అధ్యాయాలు కూడా ఒక ప్రమాదాన్ని మనం గుర్తించాం. ఆ ప్రమాదంలో మరి దేవుడు ఒక బాలుడిని పుట్టించి ఆ బాలుడిని పెంచి ఆ బాలుడిని చక్కగా మరి రాజగృహంలో మరి పెంచి మరి ఈ విడుదల, ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి సిద్ధపరిచినట్టు మనం చూసాం. అయితే మరి 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా, అంటే 2వ పార్ట్లో, సెకండ్ పార్ట్లో మరి చూస్తే దేవుని ప్రత్యక్షత, దేవుడి పిలుపు, మరి ప్రత్యక్షత మోషేకు వచ్చినప్పుడు మోషే ఏ విధంగా దేవుని ప్రత్యక్షత తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న రాజుతో పోరాటం ఏ విధంగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠము, తెలుసుకోబోతున్న విషయాలు ఏంటంటే, మరి మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోతో ఏ విధంగా పోరాటం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనందరం కలిసి ఒక 2 నిమిషాలు మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడదాం. ఎందుకంటే ఆయన మనము ఆయన అడిగితే మరి మోషేకు తెలియచేసిన విషయాలు, మరి ముందు జరిగిన విషయాలు అవన్నీ కూడా మనకు పరిశుద్ధాత్ముడి ద్వారా తెలియచేస్తాడు. హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప తండ్రి, మహిమ గల తండ్రి, శక్తి గల తండ్రి, వాక్యమున తండ్రి, జీవమైన తండ్రి, సర్వాధికారి, సర్వాంతరామి, సర్వశక్తిమంతుడా, అయా ఈ సాయంకాల వేళ నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించినందుకు నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవునైనా సంఘానికి నడిపించిన ఆయన, ఆలయంలో మమ్మల్ని చేర్చి ప్రభా చిన్న మందగా చేరిన ఆయన, అయా ఇదిగో మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన నామాన్ని గణపరిచి మహిమపరచుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన యేసయ్యా నీ వాక్యమును ధ్యానించబోతున్నాగా నాయన, అయ్యా ఇదిగో ప్రభు నాయన నీవు ఆది యందు వాక్యముగా ఉండి నాయన ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చి నాయన కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య మాలో నాయన నివసిస్తున్నాను నమ్ముతుండగా నాయన ఈ సమయంలో నాయన అయ్యా మీ వాక్కు ద్వారా నాయన, మీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు నాయన. మోషే ద్వారా మాకు నేర్పించబోతున్న పాఠాలు ఏంటో నాయన, అయ్యా ఇదిగో ఒక్కొక్కటిగా మేము నేర్చుకుంటూ నాయన వినగలిగిన బుద్ధిని నైనా మాకు కలిగచేయండి నాయన. అయ్యా ఇదిగో నీ వాక్యమును విని నాయన ఆ వాక్య ప్రకారం మేము జీవించుటకు నాయన, ఆ వాక్యాన్ని మా హృదయాలునైనా ఇదిగో ముద్రించుకొని ప్రభా నిరంతరం నెమరు వేసుకుని కృప దయచేయండి నాయన. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా మీరే దిగి వచ్చిన ఆయన, అయ్యా ఇదిగో ప్రత్యేకంగా నాయన వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడి మా హృదయాన్ని తాకండి నాయన. అయ్యా ఎక్కడైతే నాయన మీకు అసహ్యకరమంటున్నాయో వాటన్నిటిని తొలగించుకున్నట్టుకు నాయన అయా సహాయము దయచు నాయన. ఈ సమయంలో నాయన అయా ప్రత్యేకంగా యేసయ్య నన్ను ప్రేమించినందుకు స్తోత్రం ఆయన. అయా ఎన్నిక లేని వాడను, అర్హత లేని వాడను, యోగ్యత లేని వాడను ప్రభా నన్ను ప్రేమించి నాయన ఇదిగో మీ రక్తంతో నా యొక్క పాపను కడిగి వేసి పరిశుద్ధపరచు నాయన. అయా ఇదిగో ప్రభు మీ సాధనముగా నాయన నన్ను నిలబెట్టి అయ్యా నన్ను సిలువ వెనుక నాయన మరుగు చేసిన ఆయన, అయ్యా నేను కాకుండా నాయన అయ్యా నీవు నాలో నాయన నీ ఆత్మ ధర ఉంచిన మాటలు నాయన అయ్యా ఇదిగో ప్రకటించుటకు ప్రభు నాయన నాకు సహాయము దయచేయబడుతూ ఈ సమయాన్ని స్థలాన్ని మమ్మల్ని మీ చేతికి చెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుని తండ్రి ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనము హెబ్రీ పత్రికలో చూసుకుంటే విశ్వాస వీరుల గురించి చూస్తున్నాము. విశ్వాస వీరుల చరిత్ర తెలుసుకుంటూ వారు పొందుకున్న అవార్డు, వారు పొందుకున్న రివార్డు, వారు పొందుకున్న సాక్ష్యాన్ని మనం గమనిస్తూ మన జీవితాల్లో వారి వల్ల ఏ విధంగా ఎదగాలి, వారి వల్ల ఏ విధంగా మనం జీవించాలి, యేసుక్రీస్తు వారికి మరి ఎంత దగ్గరగా రావాలి అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా మరి నిర్గమకాండం అంతా కూడా 40 అధ్యాయాలు, మరి 40 సంవత్సరాల మరి ప్రయాణము, 19 అద్భుతాలతో, మరి 19 ప్రయాణ స్థలాలతో మరి ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. నిర్గమకాండము చరిత్ర అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక సినిమాటిక్ లెవెల్లో, ఒక సినిమా తీస్తే, ఒక సినిమా చూస్తే ఏ విధంగా ఉంటుందో దాన్ని మించినదిగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ నిర్గమం చరిత్ర మరి నేను ఈ విధంగా ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నానంటే మీకు అన్ని వేల్లో గుర్తుండాలని. హల్లెలూయా కదా. సినిమా అంటేనే హీరో ఉంటాడు, సినిమా అంటే విలన్ ఉంటాడు, సినిమా అంటే ఒక సమస్య కూడా ఉంటుంది. సో ఈ హీరో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేదానికి దాని వెనకలు ఉన్న శత్రువుతో పోరాడి, విలన్తో పోరాడి గెలుస్తాడు. అంటే ఈ యుద్ధంలో మరి చెప్పబడినట్టు హీరో ఉన్నాడు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మరి పెద్దలు సిద్ధంగా ఉన్నారు, మిగిలినది పోరాటమే. చూడండి, మోషే 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూసాం. మిద్యాను దేశంలో ఉన్నాడు ఆయన. మరి మోరియా కొండ పైన మరి ప్రభువారు దర్శనం ఇచ్చినప్పుడు ఆ పొద ద్వారా మాట్లాడినప్పుడు ఆయన దేవుడితో మాట్లాడుతున్న సంభాషణలు మనం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూసాం. నువ్వు వెళ్ళాలి అంటే నేను ఎందుకు వెళ్ళాలి, నువ్వు పని చేయాలంటే నేనే ఎందుకు పని చేయాలి, ఇలాంటి అనేక క్వశ్చన్లు వారి సంభాషణ మనం గమనించాం. మొత్తానికి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూస్తే గన మోషే ఒప్పుకొని వెళ్తాను అన్నాడు. అదే కదండి, అంతేనా? దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా మరి మనము 5వ అధ్యాయములకి 2వ పాటలకి ప్రవేశించాం. మరి ఈ వాక్యం మీకు అర్థం కావాలి అంటే ఒక చక్కని ఎగ్జాంపుల్ మీకు చెప్తే అర్థమవుతుంది. ఎంతమంది పాకిస్తాన్ తెలుసు? ఇండియాను ఆనుకొని పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం అంటాం, మన మిత్రు దేశం అంటామా?
శత్రు దేశం అంటారు. మన వాళ్ళు పొరపాటున ఆ చేపలు పట్టుకుంటా లేకపోతే మరి ఆ బార్డర్ దాటి ఆ లైన్ దాటి వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తూ ఉంటారు. మనం కూడా టీవీలలో వార్తలలో వింటూ ఉంటాం. అయితే మరి వారు అక్కడికి వెళ్ళినప్పుడు మన ఇండియా ప్రజలు ఆ బార్డర్ దాటి వెళ్ళినప్పుడు శత్రు దేశంలోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? అతి కష్టంగా పోరాడుతూ లీగల్గా పోరాడుతూ మరి కొన్నిసార్లు అయితే గన రిస్క్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు, ఎస్కేప్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఆ దేశంలోకి తెలియకుండా వెళ్ళి వాళ్ళకు తెలియకోకుండా వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళ ప్రజలను మన వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు కదండి. సో మన పక్కనే శత్రుదేశం ఉంది. లైన్ దాటితే గన కేవలం ఆ బార్డర్ లైన్ దాటితే శత్రువుల చెరలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నంత వరకు, ఈ బార్డర్ ఇటువైపు ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాము. ఈ బార్డర్ దాటి అటువైపున అడుగు పెట్టి వెళ్తే అన్ని కష్టాలు, అన్ని నష్టాలు, అన్ని సమస్యలు, అన్ని వేదనలు, అన్ని శోధనలు, భయంకరమైన టార్చర్ కదా చూస్తూ ఉంటాం. అయితే మరి ప్రేమైన వాళ్ళరా చూడండి, మనందరికీ సౌత్ కొరియా, నార్త్ కొరియా తెలుసా? ముద్దుగా కిమ్మామా అంటారు. నార్త్ కొరియానా కిమ్? ఓకే. మొత్తానికైతే ఆ కిమ్మామ మోనార్కుగా ఉంటాడు, అందరికి తెలుసు కదా. ఏంటో అన్న ఈరోజు అసలు కంప్లీట్గా అసలుకు సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళి చెప్తున్నారు అనుకుంటున్నారు. ప్రియమైన వారా చూడండి, ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యం ఏలుతున్న దేశాల్లో కిమ్ అనే ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండి మోనార్కుగా ఉన్నాడు. అక్కడున్న ప్రజలు ఏం పాపం చేశారు? వారిని విడిపిద్దామని ఎవరైనా వెళ్తే వెళ్ళగలుగుతారా? ప్రియమైన వాళ్ళారా చూడండి, అందరూ హ్యాపీగా బ్రతుకుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. చూడండి, ఆ దేశాన్ని గమనించినట్లయితే మరి ఆ దేశం దగ్గరికి ఈవెన్తో ప్రపంచ దేశాలు అగ్రరాజ్యమైన అమెరికా కూడా వెళ్ళలేకపోతుంది, ఆ సమస్యను సాల్వ్ చేయలేకపోతుంది. అనేక దేశాలు, బలమైన దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ కిమ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలకు స్వతంత్రం ఇచ్చేదానికి, ఆ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేదానికి ఎవరు సాహసం చేయడంలే. చిన్న దేశమే మళ్ళీ. ఎందుకని? అక్కడున్న ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే అందరూ బంధింపబడి, అందరూ జైల్లో ఉన్నట్టు ఒక దాసులుగా, ఒక బానిసలుగా వాళ్ళు జీవిస్తున్నారు. దేశం పేరుకు మాత్రం మాదే, కానీ దిక్కులేని పరిస్థితి, ఘోరమైన పరిస్థితి, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఎవరు రాని పరిస్థితి, ఎవరికైనా చెప్పుకున్నా ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది చూడండి. తెలుసు కదా అందరికీ. ఓకే. ప్రేమైన వాళ్ళరా, మనందరికీ మరి వార్తల్లో చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు వార్ చేస్తున్నారు. అంటే ఇజ్రాయేలు శత్రువులతో పోట్లాడుతూ ఉన్నారు. వారు మొట్టమొదటి యుద్ధము ఎలా చేశారంటే గన మరి 1976 ఆ ప్రాంతంలో మరి ప్రజలు వెళుతున్న ఒక ఫ్లైట్ను మరి కిడ్నాప్ చేసి లేదా హైజాక్ చేసి ఉగండా అనే దేశానికి ఒక అధ్యక్షుడు వీళ్ళపైన కోపం పెట్టుకొని తీసుకుని వెళ్తారు అక్కడికి. అక్కడ హైజాక్ చేసి అక్కడ పెడతారు. అయితే 1 వీక్ తర్వాత వీళ్ళు ఇస్రాయేల్ అధ్యక్షులు వీరు సైన్యం అంతా కలిసి ఆ దేశానికి, ఉగండా అనే దేశానికి, శత్రు దేశానికి వెళ్ళి ఒక ఆపరేషన్ చేసి అక్కడి నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఇరుక్కున్న బందీలను 100 మందిని దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ చేసి, ఎస్కేప్ ఆపరేషన్ చేసి తీసుకొని వస్తారు. మనం చాలాసార్లు వినింటాం వార్తల్లో. ఏమండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని అంటారు. అదే కదా క్వశ్చన్. మన మనసులో ఎన్ని చెప్తుంటే ఏంటి అసలు అన్న వాక్యం ఈరోజు అసలు ఏం చదివించకుండా, నిర్గమకాండంలోకి వెళ్ళలేకుండా అసలు ఇంకా ఎన్ని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలన్నీ మీకు పరిచయంగా నేను పరిచయంగా చెప్తున్నానంటే గన మరి మనం మాట్లాడుతుంది నిర్గమము చరిత్ర, మనం మాట్లాడుతుంది విడుదల గురించి తెలుసుకుంటున్నాం.
విడుదల విలువ తెలియాలంటే నీకు అది ఎంత విలువనో, ఎంత శక్తివంతుందో, ఎంత బలమైందో నీకు తెలియాలి. ఎందుకంటే విడిపించడం చాలా ఈజీ అనుకుంటారు, విడిపించడం చాలా కష్టము. ఒక బార్డర్ దాటి నువ్వు ఒక్క అడుగు వేసి అటు వెళ్తే ఎంత సమస్యలు అంటే గన అంతర్జాతీయ చట్టాల మేరకు నువ్వు వెళ్ళి పోరాడాల్సింది వస్తుంది. నీకోసం ఒక దేశం బలముగా పోరాడాల్సింది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిర్గమము అంత ఈజీ కాదు. రిడెంప్షన్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, నేను రక్షించబడ్డాను, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మనం పాటలు పాడుతూ చెప్పుకుంటున్నాం. కానీ దీని వెనకల దాగి ఉన్న శ్రమ, దీని వెనకల దాగి ఉన్న కష్టము, దీని వెనకల దాగి ఉన్న ప్రయాస, దీని వెనక దాగి ఉన్న ఆ స్థితిని నువ్వు తెలుసుకోకపోతే నీకు రక్షణ విలువ తెలియదు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాల్సింది వచ్చిందంటే, మీకు విడుదల అనేది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించి, ఆయన చేసిన సిలువ యాగం గురించి, ఆయన చేసిన ఆ సిలువ త్యాగం గురించి, సిలువలో ఆయన చేసిన త్యాగం గురించి మనందరం కూడా చూస్తుంటాం, వింటుంటాం. కానీ మనం చాలా సీరియస్గా తీసుకుంటామా? చెప్పండి. కంపెనీలో అయితే ఏమంటారండి, బయోమెట్రిక్ 6 అంటే 6 గంటలకు రావాలి. మనము 6 అంటే లాస్ట్ వీక్ 7 వచ్చావు కదన్నా నువ్వు అంటాము. ఎందుకంటే మనకు అది తెలియదు కాబట్టి మనకేమైపోతుందంటే వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈరోజు ఇన్ని పరిచయాలు మీకు చెప్పానంటే, మరి మన ప్రజెంట్ కాంటెక్స్ట్ కూడా ఏంటంటే, విమోచన లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, విమోచన వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మోషే దేవుడి అనుమతితో, అధికారంతో, అభిషేకముతో మరి అణిచివేయబడిన దేవుని ప్రజలను విడిపించడానికి మిద్యాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి వెళ్తున్నాడు. ఎలా వెళుతున్నాడు అంటే, ఒక విమోచకుడుగా వెళుతున్నాడు. హల్లెలూయా. ఏంటి, ఒక రిడీమర్గా ఆయన వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు నిర్గమకాండంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులతో తమ్మును కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. చాలండి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారు చూడండి, మనం చాలా సార్లు సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ సమస్యలకు పరిష్కారం కనపడకపోతే, ఆ సమస్యలకు పరిష్కారం రాకపోతే, దేవుడు ఉన్నాడా లేడా, నా ప్రార్థన వింటున్నాడా లేదా, అసలుకు నా మొర వింటున్నాడా లేదా, నా సమస్యను ఆయన పరిష్కరిస్తాడా లేదా, ఎంతసేపు, ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే, నేను వారు ప్రార్థన చేస్తుంటే, వారు మొరపెడుతుంటే నేను నిజంగా విన్నాను. వారిని విడిపించేదానికి మోషే నేనే దిగి వచ్చాను. రా వెళ్దాందా, మనం విడిపించుకొని వద్దాం రా అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ కూడా వాక్యం వింటున్నా నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ప్రార్థనలన్నిటిని కూడా ఆలకించాడు. హల్లెలూయా.
నీ సమస్యల నుంచి కూడా ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. ఎన్నో నువ్వు దీర్ఘకాలంగా బాధపడుతున్నావేమో, కానీ నా ప్రార్థన వింటున్నాడా లేదా, నన్ను చూస్తున్నాడా లేదా, నాకు సహాయం చేస్తాడా లేదా, నాకెవరు లేరే, దిక్కులేని పరిస్థితి, అయ్యో నాకెవరు సహాయం చేయలేని పరిస్థితి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మోషేను రమ్మన్నట్టు, మోషేను వెళ్ళమన్నట్టు నీ గురించి విడిపించడానికి కూడా ఆయన ప్లాన్ చేసినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఒక్కసారి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 34-35 చదవండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 34-35 వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థ నేను నిదానించి చూచి తిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించి ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకుడుగాను నియమించి పంపెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారరా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో ఆన్లైన్లో చూస్తున్న మీ అందరితో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీ సమస్యను విన్నాడు, మీ ప్రార్థనలు వింటున్నాడు, మీ పరిస్థితులు చూస్తున్నాడు, మీ కొరకు ఆల్రెడీ ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు. ఆ సమయంలో ఖచ్చితంగా నీకు విడుదల వస్తుంది. ఎందుకంటే నీ కోసము నువ్వు అడగక మునిపే నీ గురించి ఒక విమోచకుణ్ణి పంపించాడు. హల్లెలూయా. సో ప్రియమైన వాళ్ళరా, మోషే మిద్యాను దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలోకి ఎలా వెళ్తున్నాడు? ఏంటి ఇప్పుడు ఈయన పొజిషను? మోషే పొజిషన్ ఏంటి? మోషే ఒక అధికారం కలిగిన వ్యక్తిగా, మోషే యాజ్ ఎ అపాయింటెడ్ రిడీమర్. హల్లెలూయా. ఏంటి? విమోచకుడుగా ఆయన నియమించాడంట దేవుడు. విమోచకుడుగా మిద్యాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి వెళుతున్నాడు. హల్లెలూయా. విమోచకుడు ఏం చేయాలి? విమోచించాలి. అంతేనా? విడిపించాలి. మోషే వారిని విడిపించేదానికి 4వ అధ్యాయంలో నుంచి 5వ అధ్యాయంలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి విమోచన ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. విమోచన అర్థం చేసుకోకపోతే దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, మనకు సహాయం రాలేదే, మనల్ని ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు కాపాడుతాడు, ఎప్పుడు ఈ సమస్యలు అని అరగంట ఎప్పుడు వదిలిపెడతాడు, ఈ అప్పు బాధలు ఎప్పుడు పోతాయి, ఎలా పోతాయి, ఎప్పుడు నిత్యము ఈ అనుమానాలు, ఈ సందేహాలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి విమోచన నీవు లోతుగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ విమోచన మోషే ద్వారా ఇచ్చిన ఈ విమోచన నువ్వు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారి ద్వారా నీకొచ్చిన విమోచన అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి? మోషే ద్వారా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన విమోచన నువ్వు అర్థం చేసుకుంటే దీని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా నీకొచ్చిన విమోచన అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదవాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పరమైన వాళ్ళరా, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రియమైన వాళ్ళరా, చూడండి, భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారు ఏమైనా తప్పు చేశారా? ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారా? నేరాలు ఘోరాలు అనే కార్యక్రమం వాళ్ళు ఏమో శ్రీకారం చుట్టారా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు? చదివాం కదా మనం అందరం. వారి కొద్ది వారు లక్షణంగా జీవిస్తున్నారు, వారు చాలా రాజుకు విధేయత కలిగి ఉన్నారు. కానీ అసూయ వలన రాజు కష్టపెట్టడము, అసూయ వల్ల వారి చంపడానికి ప్లాన్ చేస్తూ, అసూయ వలన ఇంకా మరి ఘోరమైన దారుణమైన నెట్టివేతకు, ఆ దారుణమైన ఘోరమైన ఆ పరిస్థితిలోకి, దురవస్థలోకి ఈ రాజు త్రోసివేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా,
జైల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దాకా మనం పాట పాడాం, మొదటి పాట ఏంటండి? చెరసాలలో చెరసాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బానిసత్తులు ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బార్డర్ దాటిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళు ఎప్పుడన్నా కనపడితే. మీరు బార్డర్ దాటారు కదా, ఎలా ఉందంటే అబ్బా ఆ చీకటి రోజు నువ్వు గుర్తు చేసుకోకూడదు బ్రదర్. పొరపాటున దాటానయ్యా నేను ఇక్కడి నుంచి. నిన్న 2 days కిందట కూడా మన వాళ్ళు చేపలు పట్టుకుంటూ శ్రీలంక బార్డర్లోకి వెళ్తే శ్రీలంక వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏమండి, నీళ్ళ మీద లైన్ కనిపిస్తుందా చెప్పండి? ఏమండి అసలు ఇంత దారుణం కదా. సడన్గా వాళ్ళు పాపం చేపలు పట్టుకుంటూ అటు వెళ్ళారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. కాబట్టి వారిని ఆ స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బహు వర్ణనాతీతం వారి బాధ. ఇటువంటి బాధలు ఉన్న వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను విన్నాను, నేను చూస్తున్నాను, నేను నిన్ను విడిపిస్తాను ఖచ్చితంగా అని మోషేను పంపిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. అయితే బానిసత్వం అనేది ఎలా ఉంటుందంటే 4 గోడల మధ్య పెడితే గన అర్థమవుతుంది. జైల్లో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు విడుదల అని అర్రులు కాచుకుంటూ చూస్తూ ఉంటాడు కదా. ఎందుకు చెప్పానో తర్వాత అర్థమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం మాట్లాడుతున్న అంశము విమోచన గురించి మాట్లాడుతున్నాము. హల్లెలూయా, విమోచన విలువ గురించి మనం మాట్లాడుతున్నాము. విమోచన ఏ విధంగా జరిగింది, విమోచన కోసము మోషేను అక్కడ పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, విమోచన అంటే హీబ్రూ భాషలో ఏమంటారంటే ప్లెతా అంటారు. ప్లెతా అంటే గన మరి ఇది ఒక ప్రమాదము నుండి అణిచివేయబడిన స్థితి నుంచి నిన్ను విడిపించడం. హల్లెలూయా. ఏంటి విమోచన అంటే? విమోచన అంటే ఏంటంటే ఒక ప్రమాదంలో నువ్వు ఉన్నప్పుడు లేదా ఒక అణిచివేయబడిన పరిస్థితులు ఉన్నప్పుడు నిన్ను విడిపించడం విమోచన అంటారు. హీబ్రూలో దానికి వాడిన పదం ఏంటంటే ప్లెతా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, గ్రీకులో కూడా చూస్తే గన విమోచనకు వాడిన పదం ఏంటంటే సొటేరియా. సొటోరియా అంటే రక్షించడం. ఏంటండి? రక్షించడం. ఇది రక్షణ నీకు నీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ నీ ప్రమాదం కానీ ఆపద కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను రక్షించడం. ఈ పదాన్ని విమోచన అని వాడినట్టు మనం గమనించగలుగుతాం. తెలుగులో అయితే ఈ విమోచనకు విడుదల అంటారు, హిందీలో అయితే విముక్తి అంటారు. ఎందుకు ఈ పదాల గురించి నేను చెప్తున్నానంటే, మనము లోతుకి వెళ్ళేటప్పుడు చాలా విషయాలు అర్థం కావాలంటే ముందు విమోచన అనే పదము అర్థమైతే మనము లోతుగా వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విమోచన ఏ విధంగా జరిగింది, విమోచన ఎవరి ద్వారా జరిగింది, విమోచన మరి మోషే ఎన్నుకొని మోషే ద్వారా దేవుడు ఏ విధంగా విడిపిస్తున్నాడు, మోషే మరి ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో విడిపిస్తున్నాడు, ఏ విధంగా విడిపిస్తున్నాడు, ఎందుకు విడిపిస్తున్నాడు, దేనితో విడిపిస్తున్నాడు, విడిపించినాక ఎక్కడికి నడిపిస్తున్నాడు, నడిపించిన తర్వాత వారు ఎక్కడికి ప్రవేశింపబడుతున్నారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, విమోచన వెనకల ఉన్న ఆ కథలో ఉన్న అన్నీ కూడా తీసుకొని చిన్న చిన్న పార్ట్లుగా మీకోసం రెడీ చేసి పెట్టాను అనమాట. అందుకనే విమోచన అంటే ఏంటి, విమోచన పదం ఏంటి అని మీకు చెప్పడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరు విడిపించారు, ఎందుకు విడిపించారు, ఎలా విడిపించారు, దేనితో విడిపించారు, విమోచించబడిన వారిని ఎక్కడికి విడిపించాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఎందులోనికి ప్రవేశింపచేస్తున్నాడు. ఇది మనకు అర్థమైతే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనల్ని విడిపించాడు, దేని నుండి విడిపించాడు, దేనికోసం విడిపించాడు, దేనిలో ప్రవేశింపచేసేదానికి విడిపించాడు, ఆయన దేనికోసం వచ్చాడో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఎవరు విడిపించారు? విమోచన ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని రకాల విమోచన ఒక మనిషికి కావాలి అన్నీ తెలుసుకోవాలి కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుడు, యెహోవా దేవుడు మోషేను ఎన్నుకొని వారిని విడిపించడానికి ఇప్పుడు 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం. హల్లెలూయా.
అలాగే క్రొత్త నిబంధనలు అయితే దేవుడు మానవ జాతిని విడిపించేదానికి, మరి పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారిని విమోచకుడుగా పరలోకాన్ని నుంచి భూమిపైకి పంపించాడు. ఇక్కడ యెహోవా దేవుడు ఏం చేశాడంటే, మరి మోషేని ఎన్నుకొని హెబ్రీ జాతిని విడిపించడానికి మిద్యాను దేశంలో నుంచి ఎక్కడికి, ఐగుప్తు దేశంలోకి పంపిస్తున్నాడు. దేనికోసం? బానిసత్వం నుంచి విడిపించడానికి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి విడిపించడానికి. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడికి నుంచి మనల్ని విడిపించడానికంటే, నరకానికి నువ్వు వెళ్ళకోకుండా నువ్వు పరలోకానికి వెళ్ళేదానికి, పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. ఏ విధంగా విడిపిస్తున్నాడంటే 10 తెగుళ్ళ ద్వారా మరి తీర్పు తీర్చి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఆయన తీర్పు తీర్చబడి నీ కోసం నా కోసం మన తీర్పును ఆయన భరించి, మన శిక్షను ఆయన భరించి, ఆయన ద్వారా మరి నిన్ను విడిపించాడు. హల్లెలూయా. అలాగని చూస్తే దేనితో మోషే వెళుతున్నాడు అంటే, ఆయన ఒక కర్రతో వెళుతున్నాడు. లాస్ట్ మెసేజ్లో మనం విన్నాం ఏంటండి, ఒక కర్రతో ఆయన వెళ్ళి 20 లక్షల మందిని విడిపించుకొని వచ్చేదానికి మిద్యాను దేశంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఐగుప్తులోనికి. ఈయన కర్ర లేదు, కానీ యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి ఆయన భూమిపైకి వచ్చి కేవలం తన మాటతో విడిపించడానికి ఆయన వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా విడిపించాడు మరి చూస్తే, ఆయన మోషే కర్ర ద్వారా వెళ్ళి రక్త ప్రోక్షణ ద్వారా, పస్కా పండుగ ద్వారా వారిని విడిపించినట్టు మనం గమనించగలుగుతాం. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం ఇప్పుడు దాకా మనం చదివింది ఆ మాటలే. యేసుక్రీస్తు వారు ఏ విధంగా వచ్చాడు? ఆయన వాక్యముగా వచ్చి, ఆయన శరీరధారిగా వచ్చి, ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి, ఆయన రక్తము ద్వారా మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఎందుకు విడిపించాడు? దేని నిమిత్తం విడిపించాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహాముతో చేసుకున్న నిబంధన, అబ్రహాముతో చేసుకున్న ప్రమాణమును బట్టి దేవుడైన యెహోవా ఇశ్రాయేలు మొర విని మోషేను ఎన్నుకొని వారందరిని విడిపించడానికి మోషేను నడిపించాడు. పాపములో బంధించబడిన మరి ప్రతి ఒక్క మానవుని గురించి వారి ప్రార్థన ఆలకించి దేవుడైన యెహోవా తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి పాపము నుండి మనల్ని విడిపించేదానికి ఆయన పంపించాడు. దీనికేంటి ఆధారం? వాళ్ళకైతే ప్రమాణం ఉంది, నిబంధన ఉంది. మనకేముంది అధ్యక్ష? నీవు నేను ఆయన రూపంలో చేయబడి ఉన్నాం. హల్లెలూయా. నీవు నేను ఆయన రూపంలో ఉన్నాం. ఆయన ఆత్మ నీలో నాలో ఉంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, విడిపించిన తర్వాత ఎక్కడికి నడవాలి? వారు ఎక్కడికి నడిచారు? విడిపించిన తర్వాత కానాను దేశానికి వాళ్ళు నడుస్తున్నారు. మనం విడిపించిన తర్వాత ఎక్కడికి నడవాలి? సినిమాకు నడవాలి. ఆలయానికి నడవాలి. కాబట్టి ఎక్కడికి నువ్వు చేరాలి చివరికంటే, వారు కానాను దేశానికి చేరుతున్నారు, నువ్వు పరలోకానికి చేరాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విమోచనలో దాగి ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబులు 2 రకాలుగా పాత నిబంధన గ్రంథములో మరియు క్రొత్త నిబంధన గ్రంథములో విమోచన ఏ విధంగా జరిగిందని ముందుగానే జిస్ట్ అంతా మీకు ఇచ్చేసా. హల్లెలూయా. ఎందుకంటే లోతుకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనం చెప్పలేం, సబ్జెక్టు కాంటెక్స్ట్ దాటి మనం చెప్పలేం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మన అంశంలోకి మనం ప్రవేశిద్దాం. మోషే రాసిన నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. ఇప్పుడు దాకా తరువాత పరిచయమే. మోషే అహరోనులను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని
ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఆ, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచుటకు యెహోవా ఎవరు? యెహోవా ఎవడు? నేను ఆ. యెహోవాను ఎరుగను ఇశ్రాయేలులను పోనీయను. పోనీయనెను. ఆ, అప్పుడు వారు హెబ్రీయుల దేవుడైన దేవుడు మమ్మును ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనము 2వ డివిజన్లోకి 2వ పార్ట్లోకి ప్రవేశించినప్పుడు మోషే వచ్చేసి అక్కడ ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరోతో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, హెబ్రీయుల దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిచ్చాడు. ఫరో, ఇదిగో ఈ ప్రజలను, దేవుడైన ప్రజలను నువ్వు ఖచ్చితంగా పంపించాలి. ఎక్కడికి పంపించాలి ఆయన అంటే, వారిని ఆరాధన చేసుకునే దానికి, వారు సేవించేదానికి. వారు అరణ్యంలో 3 దినములంతా ప్రయాణం చేసుకుని మేము వెళ్ళి, మన భాషలో చెప్పాలంటే ప్రేయర్ చేసుకుని వస్తామయ్యా, ఆరాధన చేసుకుని వస్తాయా అంటే, ఫరో అంటున్నాడు. ఏమంటున్నాడు ఫరో? ఫరో యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? నేను యెహోవాను ఎరుగను. యెహోవా ఎవరు కాదు, యెహోవా ఎవడు. తర్వాత నేను యెహోవాను ఎరుగను. ఇశ్రాయేలును పోనీయనెను. ఇశ్రాయేలును నేను పోనీయను. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, మరి 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో దేవుడైన యెహోవా పొద ద్వారా మోషేతో మాట్లాడిపించి, మరి 4వ అధ్యాయంలో 3 సూచక్రియలు చేపించి, మరి దాన్ని సిద్ధపరిచి, మోషేని సిద్ధపరిచి, ప్రజలను సిద్ధపరిచి, పెద్దలను సిద్ధపరిచి, ఇంత సిద్ధపరిచి మోషేను ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తే, మరి ఫరో ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? చూడండి ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తే కానీ, 5వ అధ్యాయం దాదాపు ఎన్ని వచనాలు ఉన్నాయండి? 5వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయి. 23 వచనాలు కూడా 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటిది ఫరో మాట వినకపోవడం. ఫరో మాట వినకపోవడం వల్ల మోషేకు వచ్చిన అవమానం. రెండవది చూస్తే కన్నా 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే, ప్రజలు ఆ బాధను చూసి తట్టుకోలేక మోషేను దూషించడం, మోషేను అసహించుకుంటూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే 22, 23 వచనాలు గమనించినట్లయితే, మోషే వీళ్ళిచ్చిన రెస్పాన్స్కు ప్రవక్త అయిన మోషే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అసంతృప్తితో, అనుమానముతో ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. సో ఈ 5వ అధ్యాయాన్ని ఉన్న 23 వచనాలను చూసుకుంటే 3 రకాలుగా అనుకుంటే, మొట్టమొదటిది ఒకటి అవమానము, రెండవది వచ్చేసి అసహ్యము, మూడవది వచ్చేసేసి అసంతృప్తి, అనుమానము. ప్రియమైన వాళ్ళరా, నా ప్రశ్న ఏంటంటే గన, ఒకవైపు మరి దేవుడు ఇంత సిద్ధపరిచి, ఇంతగా మరి మోషేను సిద్ధపరిచి 3 సూచక్రియలు ఇచ్చి, మరి వెళ్ళి నువ్వు ఫరోతో మాట్లాడు, ఖచ్చితంగా నువ్వు ఫరోకు పోయి నువ్వు చెప్పు, ఖచ్చితంగా నా పేరు చెప్తే చాలు ఆయన పంపించేస్తానని చెప్తే, ఇక్కడ వచ్చి అదే పేరు చెప్పాడు. మరి ఎందుకు పంపించడంలే? చూడండి, ఒకవైపు ఏమో యెహోవాను ఉన్న ఆయన ఎంచుకున్న జనాంగము, పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ ప్రజలు ఒకవైపు నిలుచున్నారు. ఇంకొక వైపు ఫరో, ఐగుప్తు అధికారులు, ఐగుప్తు దేశము ఒకవైపు నిలబడుకొని ఉంది. ఈ నిర్గమకాండం అంతా చూస్తే ఎలా ఉంటుందంటే, 2 వ్యక్తుల మధ్య యుద్ధం, 2 వ్యక్తుల యొద్ద యుద్ధం, 2 రాజుల యొద్ద యుద్ధం, 2 ప్రభువుల మధ్య యుద్ధం. ఒకవైపు ఫరో, ఒకవైపు మోషే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అణిచివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు నీకు కూడా ఆయన వాక్కు ద్వారా పంపిస్తాడు. మోషేలాగా ఒక వాక్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ వాక్యం నువ్వు రిసీవ్ చేసుకొని, ఆ వాగ్దానం రిసీవ్ చేసుకొని, ఆ ప్రవచనం నువ్వు రిసీవ్ చేసుకొని ఆ ప్రార్థన చేస్తూ ఉంటావు. కానీ ఏంటి అసలు ఇంకా జరగలేదు, అసలుకు మా పాస్టర్ గారు చెప్పినారు, ఇంకా జరగలేదు అసలు.
ఎప్పుడు జరగలేదా మీకు అట్లా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కాబట్టి పురమైన వాళ్ళరా, ఫరో ఒకవైపు శత్రువుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో నీ సమస్యలు ఏమైనా కావచ్చు, ఈ రాత్రి వేళ నీ సమస్యలన్నీ కూడా విన్నాడు. నీ సమస్యల నుంచి విడిపించడానికి దేవుడు ఆయన ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు అని పంపించి ఆయన వాక్కు ద్వారా విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఫరో అంటే ఎవరు? ఫరో అంటే రాజు, ఐగుప్తుకు ఫిజికల్గా కనిపిస్తున్నాడు. ఫరో అంటే ఐగుప్తు మతంలో సూర్య దేవుడైన రా అనే వ్యక్తిని పూజించే మరి ప్రజలు అన్నమాట. అంటే రా అని పేరు ఉన్నారా ఎప్పుడన్నా? రా ఏజెంట్. రా అంటే సూర్యదేవుడు. రా అంటే సూర్యదేవుడు. ఐగుప్తులో ఉన్న ఆ సూర్యదేవుడు ఎవరంటే ఫరోనే. ఫరోకున్న మరో పేరు ఏంటంటే రా. సూర్యదేవుడైన ఫరోను వీళ్ళందరూ కూడా పూజించే వాళ్ళు. ఒకటి పేరు. రెండవది, ఫరో ఏమంటున్నాడంటే ఆయన నాకెవరో తెలీదు, ఆయన ఏది పేరో నాకు తెలీదు అని అంటున్నాడు. రెండవది, నేను ఏమంటున్నాడు, ఈ జనులు నేను పోనివ్వను. ప్రేమైన వాళ్ళరా, మొట్టమొదటిది దేవుడి పేరును ఆయన రిసీవ్ చేసుకోవడం లేదు, దేవుడి పేరుకు గౌరవం ఇవ్వడం లేదు, దేవుణ్ణి ఆయన పేరును చాలా సింగిల్ వర్డ్లో మాట్లాడుతూ తీసేస్తున్నాడు. యెహోవా ఎవడు, నేను ఆయన ఎరగనే, ఈ ప్రజలు నేను పోనీను అంటున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి, ఎందుకు అలాంటి సిచ్యువేషన్ అంటే, అక్కడ ఉన్న ప్రజలు, వీరు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు? దురవస్థ. అంటే కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, దీన స్థితిలో ఉన్నారు. మన భాషలో చెప్పమంటారా? కార్లు లేవు. మన భాషలో చెప్పమంటారా? ఇల్లు లేవు. మన భాషలో చెప్పమంటారా? ఆస్తిపాస్తులు లేవు. మన భాషలో చెప్పాలంటే అందము లేదు. మన భాషలో చెప్పాలంటే ఐశ్వర్యం లేదు. మన భాషలో చెప్పాలంటే పదవులు లేవు. మన భాషలో చెప్పాలంటే లో కేడర్. సమస్యలు వాళ్ళకే కదా ఎక్కువ ఉండేది. అందుకని ఏమంటున్నా అంటే, వీళ్ళ దేవుడా ఎవరు అసలు లెక్కలేనితనం మాట్లాడాడు. ప్రేమైన వాళ్ళరా, చూడండి, ఎప్పుడైతే ఇప్పుడు దాకా యుద్ధము మోసేదే, ఇప్పుడు దాకా ప్రజలదే యుద్ధము, సమస్య ఇప్పుడు దాకా వాళ్ళదే. ఎప్పుడైతే ఫరో దేవునికి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాడో, ఇప్పుడంతా యుద్ధ వాతావరణం అంతా మారిపోతుంది. సమస్య అంతా ఎవరి వైపు వెళ్తుందంటే, ఇప్పుడు దేవుడు ఫీల్ కావాలంగా, వాడేవాడు అసలుకు నన్ను తెలియదు అంటాడు, అసలుకు నా పేరు తెలియదు అంటాడు. మొత్తము బాల్ తీసుకెళ్ళి ఎవరు కొట్లేస్తున్నా అంటే, వీళ్ళందరూ సింపుల్గా ఫరో కోట్లో వేసేసారు. ఫరో ఏమంటున్నా అంటే, అది తీసుకొచ్చి దేవుని కోట్లో వేసేసాడు. ఇప్పుడు యుద్ధం ఎలా మారిపోతుందంటే, షేప్ మారిపోతుంది. ఎలా మారిపోతుందంటే, ఫరో వర్సెస్ గాడ్. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, బానిసలు వీళ్ళ దేవుడు దేవుడేనా? అణిచివేయబడిన వారు వీళ్ళ దేవుడు దేవుడేనా? వినరా? ఇప్పుడు బయట కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. గొర్రెలలో దేవుడు దేవుడేనా? మాట్లాడరా? వినరా? ప్రియమైన వాళ్ళరా, చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త, ఆయన ప్రతి మాటను వింటున్నాడు. చూడండి, సమస్య ఎంత సింపుల్గా వాళ్ళ భుజముల మీద నుంచి వారి హృదయాల్లో ఉన్న భారము ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, డైరెక్ట్గా దేవుని పైన వేస్తున్నారు వాళ్ళు. సింపుల్గా దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటే, సమస్య వాళ్ళ మీద పెట్టుకుంటే వీళ్ళు పోరాడలేమో, సమస్య నా మీద వేసుకుంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడన్నాడు. అందుకనే మాట్లాడక ముందే చెప్పాడు, నాకు తెలుసు నువ్వే మాట్లాడు, ఆయన పోనీయాడు, నేను తెగుళ్ళ చేత తీర్పు తీర్చి జ్యేష్ఠులందరినీ
మరణానికి అప్పగిచ్చేసేసి అప్పుడు ఫరో నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఇంకొక రకంగా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మారిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కఠినమైన పరిస్థితిగా మారిపోతుంది. ఒకవైపు చూడండి, ఆయన కఠినమైన పరిస్థితి మారిపోతుంది, ప్రజల పరిస్థితి. ఇంకొక వైపు ఏం చేస్తారంటే ఈ పరిస్థితి అంతా దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా కొట్లాటల్లో గమనించారు లేదా? కొట్లాటల్లో నేనైతే చిన్నప్పుడు కొట్లాటలు బాగా వెళ్ళేవాడిని. మాకు వార్డు కౌన్సిలర్, మా ఎమ్మెల్యే, మా రౌడీ, మా డాను అన్ని పేర్లు తెలుసు కదా. కొట్లాటల్లో ఆ కొట్లాట నాకు వానికి కొట్లాట అయితే నేను వెళ్ళి ఆయన అన్న నిన్నన్నా, నన్ను అంటే పర్లేదన్నా, నిన్ను అన్నాడన్నా. నన్ను అన్నాడా? రే వాడిని పిలిపించను రా, వాడు ఎక్కడుంటారు రేపు పిలిపించరు రా. ఎరా నువ్వు నన్ను అన్నావా? సీన్ ఎలా మారిపోతుందంటే ఇక్కడంతా యుద్ధం స్టైల్ మారిపోతుంది. యుద్ధము ఎవరు కొట్లాడుకోవాలి? మోషే ఫరో కొట్లాడుకోవాలి. మరి అణచివేయబడిన ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజలు కొట్లాడుకోవాలి. ఇక్కడ ఏం మారిపోతుందంటే ఈ యుద్ధం అంతా కూడా ఫరో వర్సెస్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా కూడా మనం ఇతరులకు సహాయం చేయలేనప్పుడు, ఎప్పుడైనా ఇతరులను విడిపించలేకపోయినప్పుడు, మనకు కూడా వాక్యం చెప్తున్నప్పుడు, అనేకులకు సహాయం చేస్తా పోయినప్పుడు అవమానం కలుగుతూ ఉంటుంది. మోషకు కూడా సేమ్ ఇదే. చూడండి, దేవుడు చెప్తే ఆయన వెళ్ళాడు, ఆయన పైన వీళ్ళు అసహించుకుంటున్నారు, కోపగించుకుంటున్నారు. ఫరో ఇమీడియట్గా మోషే నేను పంపి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. రెస్పెక్టే లేకుండా. రెండోది, ప్రజలు ఏమన్నారు? ఆ అధ్యాయం మీరు 5వ అధ్యాయం పోయి చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే చాలా చక్కగా అక్కడ వ్రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఏమంటున్నారు, మోషే పైన వారు సనుక్కుంటున్నారు. నువ్వేం చేసావంటే మమ్మల్ని ఒకసారి చదవండి, ఒకసారి 22వ మాట చదవండి. 21 నేను చదువుతా. 21 యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చును గాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా ఈయన ఫరోతో చాలండి. ఫరోతో వెళ్ళి ఈయన మాట్లాడితే, ఈయన యెహోవా ఎవడు, ఆయన పేరు నేను తెలీదు, ఈ ప్రజలు నేను పోనీయని చెప్పేశాడు అని ఇమీడియట్గా ఆ ప్రజలకు ఇంకా ఉన్న పని కంటే ఇంకా ఎక్కువ భారం మోపి, ఇంకా కష్టాలు పాలు, ఇంకా ఇబ్బందుల పాలు, ఇంకా ఘోరమైన స్థితిలోకి వారు వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఆఖరికి మోషే కూడా ఏం చేస్తానంటే తట్టుకోలేక మాట చదువుదాం. నేను నీ పేరిట మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తేవి, నన్నేలా పంపితివి, నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ ప్రజలకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదు అనేను. చూడండి, ఒకవైపు ఏం జరుగుతుందంటే యుద్ధం అంతా ఏం చేస్తుందంటే ఫరో వైపు, దేవుని వైపు మరలిపోతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఏ విధంగా అయితే కలిసి వచ్చారో వీళ్ళకు వీళ్ళే పొసగడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పోనివ్వను అన్నంత మాత్రాన మోషే ఫెయిల్యూర్ అయినట్ట? స్టోరీ తెలుసు కాబట్టి బాగా చెప్తాం. అక్కడ ఉండి మాట్లాడింటే బోలిండి అసలుకు. హల్లెలూయా. కాబట్టి మోసెస్ కేవలం మంచి మాటతో అడిగాడు, హెచ్చరించాడు. మాటలతో వినే టైపు ఫరో కాదు. అలా వింటే ఈ ప్రాబ్లం ఇలా ఎందుకు ఉండేది? అసలుకు చరిత్ర ఇంకొక రకంగా రాయబడేది. హల్లెలూయా. చూడండి, నీ దేవుడు ఏమై ఉన్నాడు, ఎందుకు విడుదల కలగలేదు? నీ దేవుడు ఏమై ఉన్నాడు, ఇంత గొప్ప దేవుడు, ఆయన పేరేంటో తెలుసా? ఒక్కసారి ఆయన పేరు చదువుదామా? యోబు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 25వ మాట చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగునని. చాలండి. యోబు ఏం చెప్తున్నాడంటే, ఎవరంట? నా దేవుడు ఏంటి? విమోచకుడు, ఆయన సజీవుడు.
ఒక్కసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 11వ మాట చదవండి. వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడువాడు. చూడండి, మోషే వెళ్ళి ఎవరి గురించి చెప్పాడంటే విమోచకుడు, మా విమోచకుడు సజీవుడు, మా విమోచకుడు బలవంతుడు. ఆయన చెప్పాడు ప్రజల్ని పోని అంటే ఫరో వినడం లేదు. ఒకసారి యెషయా గ్రంథం 47:4వ మాట చూడండి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా అని మా విమోచకుడు అని, మా విమోచకునికి పేరు. నీ విమోచకుడు ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన పేరే విమోచకుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన పేరే విమోచకుడు. ఆయనకు ఏమై ఉన్నాడంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన సజీవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మోషే ఇంత గొప్ప దేవుని గురించి చెప్తే ఎందుకు ఫరో నాకు తెలియదు, నేను పోనీయను అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడండి? చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంటది. పాస్టర్ గారు చెప్తారు, లేకపోతే కన్నా ప్రవక్తలు చెప్తారు, దైవజనులు చెప్తారు, అలా చేయమ్మా, ఇలా చేయమ్మా, ఇలా ప్రార్థన చేయమ్మా, అలా ప్రార్థన చేయమ్మా, అలా చేయమ్మా, ఇలా చేయమ్మా అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ సమస్య మాత్రం మన జీవితంలోంచి వెళ్ళిపోదు. మన జీవితంలో అప్పులు పోవు, మన జీవితంలో అనారోగ్యం పోదు, మన జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, వేదనలు, శోధనలు ఇవన్నీ పోవు. ఎందుకు? ఆయన గొప్ప దేవుడేనే. మరి ఎందుకు పోవడంలే అసలు? మరి ఈయన ఎందుకు పోనీయడంలే అసలు? ఒకసారి నిర్గమకాండం 17వ అధ్యాయం చదువుదాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ మాట చదువుదాం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని. ఏ సూచక క్రియలు చేయమన్నాడు? ఈ కర్ర పట్టుకొని నువ్వు వెళ్ళి, మోషే నువ్వు ఫరో ఎదుటకు పోయినప్పుడు ఈ కర్ర పట్టుకొని వెళ్ళి నేను చెప్పిన సూచకులు నువ్వు చేయన్నాడు. ఏం చెప్పాడండి? ఏ కర్ర? మోషేకిచ్చిన కర్ర పట్టుకొని ఆయన చేయమంటే ఆయన కర్ర పట్టుకొని మాట్లాడుతున్నాడు. కర్ర చేతిలోనే ఉంది. దేవుడు చెప్పిన వాగ్దానం చేతిలోనే ఉంది. దేవుడు చెప్పిన మాటలు చేతిలోనే ఉన్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడే. కానీ ఏది చెయ్యాలో అది చెయ్యకపోతే విడుదల రాదు. హల్లెలూయా. ఎలా చేయమన్నాడో అలా చేయకపోతే విడుదల రాదు. ఏం పెద్ద డిఫరెన్స్? ఏం డిఫరెన్స్? లాస్ట్ టైం మన పాస్టర్ గారు చెప్పారు వాక్యంలో, మోషే నువ్వు వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడయ్యే అంటే ఈయన కోపంలో వెళ్ళి ఆ బండను ఏం చేశాడు? కొట్టాడు. బాగుంది కదన్నా, వాటర్ వచ్చినాయి కదా, ఏం సమస్య ఏందన్నా అనుకోవచ్చు. ఏమైపోయిన తర్వాత, మోషే నేను నీకు చెప్పింది ఏంటి? నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పా. నువ్వేం చేసావు? బండ దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్టావు. అవిధేయత. నా పరిశుద్ధతను నువ్వు గౌరవించలేదు, నా మాట నువ్వు గౌరవించలేదు. ప్రియమైన వాళ్ళరా, చిన్నదే, అరే వంటింట్లో చిట్కాల మాదిరి చిన్నటి, అరే ఇదే నా సొల్యూషను. మీ అందరికి తెలిసింటది. మన పాస్టర్ గారు గత 3 వారాల నుంచి చెప్తూ ఉన్నాడు యేసు రక్తం గురించి. ఎప్పుడైనా మనకు దయ్యాలు, భూతాలు అటువంటి కనపచ్చినప్పుడు, అనిపించినప్పుడు, వినిపించినప్పుడు, చూసినప్పుడు పో 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 అంటే పో. ఆ తలంపులు, ఆ ఆలోచనలు అన్నీ అట్లే కలుగుతుంటాయి. కానీ ఒక పదం చెప్పి, ఏంటి ఆ పదం? నాకు బైబిల్ తెలుసు, నా దగ్గర బైబిల్ ఉందని చెప్పినా కూడా పోదు. ఏంటి? హరిని బాగా చెప్పింది, యేసు రక్తం అంటేనే వెళ్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏది ఎలా వాడాలో ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే కన్నా విడుదల, విమోచన దొరుకుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రవచనం ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 19-22 చాలా క్లియర్గా చెప్పాడు. నువ్వు వెళ్ళి చెప్పు, ఫరోతో మాట్లాడు, కానీ పంపించడు అని చెప్పాడు. హల్లెలూయా. 3వ అధ్యాయము. ఐగుప్తు రాజు
మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయుడని నేనెరుగుదునెను. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్మును అటు తరువాత మిమ్మల్ని అతడు పంపిస్తాడు. ముందుగానే మోషేకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు వెళ్ళి మాట్లాడు, కర్ర చూసి ఖచ్చితంగా 3 సూచక్రియలు చేయి, అయినా పంపించడు. అటు తర్వాత నా దక్షిణ హస్తం పెడతాను, నా దక్షిణ హస్తంతో తీర్పు తీస్తాను, నా దక్షిణ హస్తంతో 10 తెగుళ్ళను ఖచ్చితంగా పంపిస్తాను, దేశాన్ని నాశనం చేస్తాను, అప్పుడు ఫరో పంపిస్తాడని. కానీ ఇక్కడ ఫరోతో జస్ట్ పోయి మాట్లాడాడు అంతే. అందుకనే ఏంటి, ఏం చేయమన్నాడో అది చేస్తే వర్కౌట్ అవుతుంది. కాదు, చిన్న విషయమైన మిస్ అయినా వర్కౌట్ కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తా అంటే, విడుదల చాలా విలువైంది. ఇట్స్ సో 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 కాస్ట్లీ. చాలా విలువైంది విడుదల, వాల్యుబుల్. ఎలా చెప్పాడో అలానే చేస్తేనే విడుదల వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సినిమా ఇంకా అయిపోలేదు, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. మాటలు మాత్రమే చూసాం మనం. ఇప్పుడు ఫరోతో మాటలు మాత్రమే మనం చూసాం, మాటలే స్టార్ట్ అయ్యి. ఫరో పోనీయుడు అన్నంత మాత్రాన ప్రభు ఏం చెప్తున్నాడు, ఫరోనే పోనిస్తాడు అంటున్నాడు కదండి. ఎలా ఉందంటే పరిస్థితి, ఇల్లు అలకగానే అయిపోతుందా? ముందుంది పెద్ద ముసలి పండగ. ఐగుప్తు అంటే పెద్ద ముసలి ఏంటి, ముందుంది ముసలి. ఎందుకు అనుకున్నారు? సామెత ఊరికే రాదు. ఐగుప్తుకు పేరు ఏంటంటే గనా ముసలి. అందుకనే ముందుంది ముసళ్ళ పండగ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ పండగను ఎలా జరిగిందో, వాళ్ళు ఎలా చేసుకున్నారో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అప్పుడు దాకా మీరు నిర్గమకాండంలో వేచి ఉండండి. 4వ అధ్యాయం అయిపోయింది, 5వ అధ్యాయంలోకి వచ్చాము. 5వ అధ్యాయంలో మాటలు మాత్రమే చూసాము. సినిమాలో ఫైటింగ్స్ ఎట్లుంటాయో, సినిమాలో మాటలు ఎలా ఉంటాయో, సినిమాలో చేజింగ్స్ ఎలా ఉంటాయో, అవన్నీ కూడా బైబిల్లో మించి ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఫరో గురించి నీవు పూర్తిగా తెలుసుకోవాలి, ఐగుప్తు గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి, మోషే గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే ఈ యుద్ధము ఎలా జరుగుతుందో, యుద్ధము ఏ విధంగా ముందుకెళ్తుందో, యుద్ధము ఎవరు చేస్తున్నారో, యుద్ధం ఎలా జరుగుతుందో నీకు తెలుస్తుంది. మనం అనుకోవచ్చు కదా, చాలాసార్లు గవర్నమెంట్లో డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సీఎం ఫోన్ చేసి మా వాడు రవి వస్తున్నాడు, పని చేసి పెట్టమ్మా అంటారు. సీఎం చెప్తారు. అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసరు విని చేస్తాను సార్ పంపించండి, రవి వెళ్తూనే నేను చేయను అంటాడు. చాలాసార్లు జరుగుతుంది. అదేంటి సీఎం చెప్తే చేయడా? చేయను. ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఫరో పోనీయను అంటున్నాడు, దేవుడైన యెహోవా పోనిస్తాడు అంటున్నాడు. సో ఈ మధ్య జరుగుతున్న పోరాటం ఏంటో, ఆ యుద్ధం ఏంటో, ఆ అంతర్యుద్ధం ఏంటో, ఆ యుద్ధం శైలి ఏ విధంగా ఉందో, ఆ యుద్ధంలో ఏ విధంగా వారు పోరాడారో మరి మనం తెలుసుకోవాలి కదా. కంటికి కనిపించే ఫైటింగ్ చాలా బాగుంటుంది, కంటికి కనిపించిన ఫైటింగ్ చూస్తే మజా వస్తుంది. మీరు పోరాడుతున్నది ఎవరితోనూ? శరీరులతో కాదు, కానీ అంధకార శక్తులతోనూ. ఎఫెసీ 6:12 ఒకసారి చదువుదామా? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమునందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము.
హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నామా? ఈ ఫైటింగ్ ఏంటో తెలుసా? ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో తెలుసా? ఇప్పుడు మోషే ఎవరితో పోరాడుతున్నారంటే కనిపిస్తున్న ఫరోతో కాదు, ఫరో వెనకల ఉన్న కనబడని సైన్యంతో పోరాడుతున్నాడు. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఫిజికల్ ఫార్మేట్ కాబట్టి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటం ఎలా ఉంటుంది, ఈ పోరాటాన్ని మోషే ఏ విధంగా జయించాడు, ఈ పోరాటంలో దేవుడు మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నాడు, మోషే ఏ రీతిగా మరి విజయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు కూడా వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా పోరాటం చేశాడు, ఆత్మీయ పోరాటం చేశాడు. నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను మరణం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను పాతాళానికి పోకుండా విడిపించడానికి ఏ విధమైన పోరాటం చేశాడు, ఎవరితో పోరాటం చేశాడు, ఏ విధంగా ఆయన పోరాడాడు. ఆయన రక్తము కారేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు సిలువలో. ప్రియమైన వాళ్ళరా, విమోచన అనేది ఖచ్చితంగా మరి రక్తము లేకుండా విమోచన జరగదు. హెబ్రీయుల రాసిన పత్రికలో చాలా చక్కగా ఉంటుంది. ఏంటంటే సామాన్యుడు సైతం చెప్పవచ్చు, రక్త ప్రోక్షణ లేకుండా విమోచన కలగదు. హల్లెలూయా. ఇది కేవలం ఈరోజు ఇచ్చిన వర్తమానం ఏంటంటే కేవలం ఒక పరిచయం మాత్రమే. హల్లెలూయా. కేవలం ఒక పరిచయం మాత్రమే. ఎందుకంటే ఈ పరిచయం మీకు చెప్పాల్సి వచ్చిందంటే అందులో ఉన్న పదాలకు ఉన్న అర్థాలు, దాని వెనకలు ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆ స్టోరీ మొత్తం అవన్నీ కూడా మనకు తెలిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా ఉంటుందో మనము దేవుని చిత్తం అయితే లోతుగా వెళ్ళి మనం ధ్యానం చేద్దాం. పైన వద్దు, లోతుగా వెళ్ళి ధ్యానం చేస్తే దేవుడు ఆత్మ ద్వారా మనకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇంతవరకు చెప్పబడిన వాక్య భాగం గురించి, వాక్య ధ్యానం నిమిత్తం మన మధ్యలో ఉన్న రవి ప్రార్థన చేస్తాడు. పరలోకమందున మా ప్రియ పరలోక తండ్రి, మీ కింద స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం యేసయ్య. నా తండ్రి నేనేసి మమ్మల్ని నా తండ్రి నేనేసి ఈ విధంగా నా తండ్రి కూడి నామని కనపరిచి అయ్యా తండ్రి నేనేసి మీరు తెలియజేస్తున్న ఈ యొక్క నా తండ్రి నేనేసి మాటలను వినడానికి నా తండ్రి మా హృదయాల్లో నేను దాచుకొని నా తండ్రి దాని ప్రకారం నా తండ్రి మేము జీవించడానికి నా తండ్రి మీరు మాకు చూపిస్తున్న ఈ యొక్క నా తండ్రి వేసే గొప్ప దయకే మీకు ఇంతగానో స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం యేసయ్య. అయ్యా తండ్రి నేనేసి తండ్రి నేనేసి ఫరో లాంటి హృదయం కలిగి నేను తండ్రి నేనేసి మేము ఉండకుండా నేను తండ్రి నీ మాట లాగను నాయన తండ్రి, నీ యొక్క ప్రతి మాటను నాయన తండ్రి మేము మా హృదయాలు మా జీవితాల్లో నాయన తండ్రి మేము నడిచేలాగా సాయం చేస్తారని నమ్ముచున్నాం యేసయ్య. అయ్యా తండ్రి నేనేసే మరి నేనేసే మరి నాయన తండ్రి నేనేసే మీ ఉగ్రతను నాయన తండ్రి మేము నాయన తండ్రి నేసే నాయన తండ్రి మేము ఉండకుండా నాయన తండ్రి నేసే నీ యొక్క పరలోక రాజ్యం వైపు నాయన తండ్రి మేము అడుగులు వేసేలాగా సాయం చేయండి తండ్రి నేనేసే. అయ్యా తండ్రి నేనేసే ఇప్పుడు మేము నాయన తండ్రి నేనేసి ఈ విన్న వాక్యం అంతా నాయన తండ్రి నాయన తండ్రి ఈ వారం అంతా నాయన తండ్రి నేనేసే మేము నాయన తండ్రి ఈ జీవితం అంతా గుర్తుపెట్టుకునేలాగా సాయం చేయండి. దాని ప్రకారం నడిచే భాగ్యం దయచేస్తాను నమ్ముచున్నాం తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి నేనేసే మరి నేనేసే వాక్యం చెప్పిన ప్రతిఫలం నుంచి ప్రయాణం చేస్తున్నాం యేసయ్య. అయ్యా తండ్రి మీరు నాయన తండ్రి నీ యొక్క నాయన తండ్రి నేనేసే ప్రణాళికలో నాయన తండ్రి అన్న తండ్రి వాడుకుంటున్న విధానం బట్టి మీకు ఎంతో స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం యేసయ్య. అయ్యా తండ్రి ఇంకా నాయన తండ్రి అనేక జనములకు నాయన తండ్రి నేనేసే అయ్యా తండ్రి నీ యొక్క నా తండ్రి రాజ్య సువార్తను ప్రకటించేలాగా సాయం చేయండి యేసయ్య. అయ్యా తండ్రి నేనేసే నా తండ్రి మరి నా తండ్రి మరి నేనేసే రేపు జరగబోవు నా తండ్రి నేనేసే ఆరాధనలో మీరు తోడుగా ఉంటారని నమ్ముచు అయ్యా తండ్రి కొద్దిపాటి ప్రార్థన స్పర్శన ప్రయాణం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు పరలోకపు తండ్రి ప్రేమయు మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము ఇప్పుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.